బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తే మీరు ఏమనుకుంటారు, మీ చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకు అని చెప్పారు. ఫేస్బుక్లో ఏమిటో లింక్ ఉంటుంది, ఆ లింక్ పంపించేస్తే అయిపోతుంది. నా పరువు ఎక్కడ పోతుంది అని చెప్పి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ అది చెప్పి ఆ బ్లాక్ మెయిలింగ్ లో డబ్బులు ఒక లక్షలు 50 లక్షల దాకా కూడా పోయించుకు పంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి అందులో ఒక ఫోన్ తోటే ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా అంత మెటీరియల్ ఉంటుంది. నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నా గానీ దాంట్లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం అనర్థాలు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి మనం ఏది చూస్ చేసుకోవాలో ఏది చూస్ చేసుకోవద్దు అనేది చూసి చేసుకుంటేనే దాంట్లో బాగుంటది. దయచేసి మళ్ళీ మీకు ఇంకొకటి మా సీఏ గారు చెప్పినట్టు ఇందాక, నీకు ఎక్కడి నుంచో ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు $7,000 కోట్ల గెలిచినావు అని వస్తుంది. ఎవ్వరికి చెప్పకుండా అబ్బా నాకు ఇన్ని కోట్లు వస్తున్నాయని చెప్పి వాడు ఏం చెప్తాడు, మెల్లగా ఇగో ఇవన్నిటిని నేను ఇప్పుడు నీకు పంపాలంటే దీనికి సర్వీస్ ఛార్జెస్ ఒక 20,000 ఉన్నాయని అంటారు.